గుణాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చి నిజాలను బయట పెట్టించి రోహిణికి ఊహించని షాకిచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి రవి ఇద్దరు కూడా మీనాని ఓదారుస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా శృతి అయితే అయినా కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి ఎంతో మంది వచ్చిపోతూ ఉంటారు. అలాగే రోహిణి కూడా వెళ్తుంది కదా, మరి అత్తయ్య రోహిణిని ఎందుకు అనుమానించలేదు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక రోహిణి దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటుందన్న విషయం తెలుసుకున్న మీనా, రేపు ఆయన వచ్చే వరకు కూడా నేను ఆగను. నా మీద పడ్డ నిందని నేను చెరుపుకుంటాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు ఆ డబ్బులు ఎవరు తీశారో, అసలు ఎవరు తీసి ఎవరి మీద నింద వెయ్యాలనుకుంటున్నారో మొత్తం బయటికి వస్తుంది అని మీనా అయితే రోహిణి వైపు చూస్తూ అంటూ ఉంటుంది. రోహిణి మాటలు విని మీనా మాటలు విని రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ తన గదిలోకి వెళ్ళి ఇప్పుడు మీనా పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఎంక్వైరీ మొదలు పెడితే నా పేరే బయటికి వస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని గుణాకైతే ఫోన్ చేస్తుంది రోహిణి. ఇక గుణాకి ఫోన్ చేసి రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది, గుణ, నేను నీకు డబ్బులు ఇచ్చిన విషయం బాలు మీనాకి తెలిసిపోయింది. వాళ్ళకి నా మీద అనుమానం వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు వాళ్ళకి ఎలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు గుణ. వాళ్ళకి ఎలా తెలిసిందంటే, నువ్వు డబ్బులు అడుగుతున్నావని మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను. ఇప్పుడు ఆ డబ్బులు మీనానే దొంగతనం చేసిందని మా అత్తగారు ఇంట్లో పెద్ద గొడవ చేస్తున్నారు. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మీనాని దొంగ అని మా అత్తగారు అయితే చాలా మాటలు అంటుంది. ఇప్పుడు మీనా పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది. మీనా అన్నంత పని చేస్తే నేనే దొంగతనం చేశానని, ఆ డబ్బులు నీకే ఇచ్చానని మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు ఇరుక్కుంటావు, నేను ఇరుక్కుంటాను. నేనిచ్చిన 2 లక్షలు నాకు ఇస్తే నీకు తర్వాతన్నా ఇస్తాను. ఆ డబ్బులు ఎలాగోలాగా అక్కడ పెట్టేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ఆ మాట విన్న గుణ అయితే, నువ్వేమీ కంగారు పడుకో, కానీ నువ్వు ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయాయి. దినేషు వైద్యానికి డబ్బులు ఇచ్చేశాను అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక గుణ అన్న మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు నేనేం చేయను, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను అని అంటూ రోహిణి కంగారు పడుతుంది. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి గుణ అని అడుగుతూ ఉంటుంది గుణాని. అప్పుడు ఇక గుణ అయితే అంటూ ఉంటాడు, నువ్వేమీ కంగారు పడుకో, ఏమీ కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. వాళ్లతో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కూడా చాలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక రోహిణి, ఏదో ఒకటి చెయ్యి, చేసి ఈ గండం నుంచి నన్ను బయటపడేయి అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటకి ఇక గుణ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే దినేష్ అయితే ఏమైందన్నా అని అడుగుతూ ఉంటాడు దినేష్ని. ఈ రోహిణి మామూలుది కాదు, ఎవరి దగ్గర 2 లక్షలు కొట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చిందంట. ఇప్పుడు ఆ విషయం ఆ బాలు మీనాకి తెలిసిపోయిందని అంటుంది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్తుంది అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడు ఇక దినేష్ అయితే, మరి నువ్వు ఆ రోహిణికి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. దినేష్ అయితే, ఇచ్చిన డబ్బులు నేనెందుకు తీసుకుంటాను, ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఈ రోహిణి చాలా మంచి పని చేసింది, ఇప్పుడు నేను మళ్ళీ ఆ బాలు మీనా మీద కక్ష తీర్చుకునే సమయం వచ్చింది, మళ్ళీ నాకు ఇంకో ఐడియా వచ్చింది, మన వాళ్ళ తమ్ముడు విషయంలో వీళ్ళు తప్పించుకున్నారు, కానీ ఈసారి మాత్రం అస్సలు కూడా నా దగ్గర నుంచి తప్పించుకోలేరు అని గుణ అయితే అంటూ ఉంటాడు. ఏం చేయబోతున్నావు ఇప్పుడు అని అంటూ ఉంటే, చెప్పను, చేసి చూపిస్తాను. రేపు ఉదయమే అందరూ కూడా మీనా షాక్ అయిపోయే న్యూస్ వింటుంది అని అంటూ ఉంటాడు గుణ. తర్వాత ఇక ఉదయం అయితే అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇక మీనా అయితే నిద్ర లేచి ఇక బయటికి వస్తుంది. నిద్ర లేచి ఇక బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే మౌనంగా ఉంటుంది. ప్రభావతి, డబ్బులు కొట్టేసి అసలు ఎంత హాయిగా నిద్రపోయావే అని అంటూ మళ్ళీ మొదలు పెడుతుంది. బాలు వచ్చే వరకు నిన్ను నోరెత్తద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యమైతే ప్రభావతిని. అప్పుడే మీనా అయితే, నేను అదే తేల్చుకోవాలని అనుకుంటున్నాను అత్తయ్య, అందుకని పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళబోతున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. పోలీస్ స్టేషన్కా?
అని అంటూ ఉంటుంది. అవును, ఆ డబ్బులు ఎవరు కొట్టేశారో, అసలు ఎవరెవరు వచ్చారో కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి మొత్తం నిజాలన్నీ బయట పెడతాయి. ఆ సమయానికి నేనొచ్చాను కాబట్టి నన్నంటున్నారు. ఆ టయానికి స్కూల్లో పిల్లలు ఉన్నారు. అలాగే వచ్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే సమయంలో అదే రోజు ఒక గంట ముందు మీ కోడలు రోహిణి కూడా తన ఫ్రెండ్ని విద్యాని తీసుకొని వచ్చింది. వాళ్ళ మీద రాని అనుమానం మీకు నా మీదే వచ్చింది. అందుకనే పోలీస్ కేసు పెట్టాననుకోండి, దెబ్బకి మొత్తం కూడా బయటికి వస్తాయి అన్నీ కూడా అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో బాలు అయితే ట్రిప్ నుంచి వచ్చేస్తాడు. బాలు ట్రిప్ నుంచి రావడం చూసి మీనా అయితే, అదేంటండి మధ్యాహ్నం వస్తా అన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. రాత్రి నువ్వు ఫోన్లో ఏదోలా మాట్లాడావు, ఇక్కడేదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది. అందుకని ఆ ట్రిప్ వేరే వాళ్ళకి అప్పజెప్పి నేను వచ్చేశాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. రా బాబు, మీ ఆవిడ చేసిన ఘనకారం విను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నా భార్యని ఎప్పుడు ఆడిపోసుకోవడమే కదా నీ పని. నేను ఇంట్లో లేని సమయంలో నా భార్యని ఏమన్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. నీ భార్యని నేనేమంటాను? 2 లక్షలు దొంగతనం చేసి చక్కగా పడుకుంది రాత్రంతా అని అంటూ ఉంటుంది ప్రభావతి. 2 లక్షలు మీనా దొంగతనం చేసిందా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యం జరిగిందంతా చెప్పడంతో, అసలు మీనా దొంగతనం చేసిందంటే నువ్వెలా ఒప్పుకున్నావు అని అంటూ ఉంటాడు బాలు అయితే. ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే రవి, శృతి, మనోజ్, రోహిణి వాళ్ళు కూడా కిందకి వస్తారు. అప్పుడే ఇక శృతి అయితే అత్తయ్యతో పాటు రోహిణి కూడా మీనాని అనుమానించింది బాలు అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడే, అవును మరి వీళ్ళు అసలు ఏ డబ్బులు కూడా తీయరు కదా, మొన్నటికి మొన్న తన భర్త 2 లక్షలు కొట్టేసి తన దగ్గరే ఉంచుకుంటే భర్తతో పాటు ఆ డబ్బులు కూడా ఈవిడ గారు దాచేసింది, వీళ్ళే చెప్పాలి నీతి కబుర్లు అని అంటూ ఉంటే, ఏవండి ఇవన్నీ కాదు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అలా అన్న తర్వాత, అవును మీనా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఈసారి మాత్రం నీ మీద పడ్డ నింద మాత్రం అస్సలు కూడా నిజం కానివ్వను, పద వెళ్దాం అని బాలు అయితే బయలుదేరుతూ ఉంటాయి. అప్పుడే ఇక బాలుకైతే ఫోన్ వస్తుంది. రాజేష్ ఫోన్ చేస్తాడు. రే, నేను పంపించిన వీడియో చూడరా ఒకసారి అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడు ఇక బాలు అయితే వీడియోని చూస్తాడు. ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మీనా గురించి ఇక తప్పుగా అయితే రాస్తారు. మన సిటీలో, మన రాజమండ్రి సిటీలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఒక పక్క తమ్ముడేమో లేడీస్ బ్యాగులు కొట్టేస్తూ ఉంటే, మరొక పక్క అక్కేమో పూల డెలివరీ అంటూ పూలు ఇవ్వడానికి ఇంటింటికి తిరిగి ఆ ఇంటికి వెళ్ళి దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది అని అంటూ మీనా ఫోటో వేసి ఇక మీనా గురించి అయితే మాట్లాడతారు. ఇటీవల కామాక్షి అనే ఆవిడ ఇంట్లో ఈ అమ్మాయి 2 లక్షలు కొట్టేసింది. ఈ వార్త ఇక సిటీలో అందరికీ కూడా తెలిసి తమ్ముడు బుద్ధి అక్కకి వచ్చిందని పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక న్యూస్ విని ఒక్కసారి మీనా కుప్ప కూలిపోతుంది. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే, అసలు ఈ విషయం మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది అని ప్రభావతి అంటూ ఉంటుంది. చెప్పు ప్రభా, కోడలు పరువు తీయడానికి నువ్వే ఇదంతా చేసావు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఇదేంటి ఇలాగ మీడియాలో వచ్చింది, అసలు ఇదంతా ఆ గుణగాడే చేశాడా అని ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఏమీ మాట్లాడలేకపోతుంది. అసలు మనం ఇంట్లో అనుకున్న విషయం మీడియా ముందుకి ఎలా వెళ్ళింది, ఎవరు దీన్ని యూట్యూబ్లో వీడియో రూపంలో పెట్టారు అని శృతి అయితే అంటుంది. బాలు, ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేశారు, కావాలని ఇదంతా చేస్తున్నారు, కావాలని మీనా మీద నిందలు వేస్తున్నారు అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక శృతి అలా అన్న తర్వాత ఇక మీనాకైతే ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి. అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. అప్పుడు ఇక పువ్వులు డెలివరీ తీసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాలు. చూడమ్మా మీనా, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని మేమందరం కూడా నమ్ముతున్నాము. కానీ మీ తమ్ముడు దొంగతనం చేశాక నీ మీద ఇలా నిందపడ్డం మాత్రం అది కరెక్ట్ కాదు.
అసలు వాళ్ళ ఇంట్లో ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో ముందు తెలుసుకో అంటూ మీనా మీద జాలితోనే అన్ని కూడా ఫోన్లు వస్తూ ఉంటాయన్నమాట. పూలు డెలివరీ తీసుకున్న వాళ్ళందరూ మీనా గురించి మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మీనా, చూసావు కదా, ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నమ్మకమైనా బయట వాళ్ళందరూ కూడా నీ గురించి నమ్ముతున్నారు. ఇప్పుడు మనం చేయవలసింది వేరే ఉంది. ముందు మనం కామాక్షి అత్త ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు బాలు. అసలు ఈ డబ్బులు ఎలాగా పోయాయో మొత్తం నిజాలు తెలుసుకోవాలి అని బాలు అయితే మొదలు పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కామాక్షి అయితే వస్తుంది. అమ్మ మీనా, అమ్మ మీనా అని అంటూ ఉంటుంది. అమ్మ మీనా, ఈ డబ్బులు నువ్వు తీయలేదని నాకు తెలుసమ్మా, కానీ మా ఇంట్లో డబ్బులు పోయిన విషయం అసలు మీడియాలోకి వీడియో రూపంలో ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. అసలు ఈ డబ్బులు నావి కూడా కాదు, ఈ డబ్బులు మీ అత్తయ్యే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది కామాక్షి వచ్చేసి. అప్పుడు ఇక కామాక్షి మాటలకి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యమైతే ప్రభావతికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటూ ఉంటే ఈ కామాక్షి అబద్ధం చెప్తుంది. తను భయపడిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు నోరెత్తకు, నువ్వు చెప్పత్తా అని అంటూ ఉంటాడు బాలు. మీ బామర్దిని జైలు నుంచి విడుదల చేయించడానికి మీ అమ్మేరా ఈ నాటకం ఆడింది. మీ అమ్మ 2 లక్షలు తీసుకొని ఆ డబ్బులు నా దగ్గర పెట్టింది. అవి చూసేసరికి మాయమైపోయాయి. మా ఇంటికి ఉదయం నుంచి మొదటిసారి రోహిణి వచ్చింది, తర్వాత స్టూడెంట్స్ వచ్చారు, మీ అమ్మ వచ్చింది, రోహిణి వాళ్ళ ఫ్రెండు మళ్ళీ వచ్చారు, వాళ్ళు వెళ్ళిన గంట సేపటికి మీనా వచ్చింది అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెడతారు. వంటగదిలో డబ్బులున్నాయని, ఇలా ప్రభావతి 2 లక్షలు తీసుకొని కేసు వాపస్ తీసుకుందని, ఆ విషయాలన్నీ రోహిణికి కూడా తెలుసు అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడు ఇక సత్యమైతే ప్రభావతి చంప పగలగొడతాడు. భర్త కేసు వాపస్ తీసుకోమంటే తీసుకోలేదు, కానీ 2 లక్షలు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావా? ఇప్పుడు ఈ వార్త కూడా మీడియాలో హల్చల్ చేస్తుంది, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు. సత్యమైతే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి అలా షాక్ అయిపోతూ ఉంటే, ఏవండి, మనం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాము, మొత్తం నిజాలన్నీ బయట పెట్టిద్దాము, పదండి వెళ్దాం అని అంటూ మీనా అయితే బాలుని తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. ఇంతలో ఇక రోహిణి అయితే అందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉండగా పక్కకి వెళ్తుంది. అలా పక్కకి వెళ్ళడం శృతి అయితే గమనిస్తుంది. అప్పుడు ఇక రోహిణి అయితే పక్కకి వెళ్ళి గుణాకి ఫోన్ చేస్తుంది. గుణాకి ఫోన్ చేసి, రే గుణ, ఏం చేసావురా నువ్వు? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు కావాలని మీనా మీద నిందలు వేస్తూ ఇలా సోషల్ మీడియాలో పెట్టావు కదా, ఆ రోజు శివ వీడియోని పెట్టినట్టే ఇప్పుడు నువ్వు ఈరోజు మీనా మీద వీడియోని చేసి పెట్టావు. నీకు నేను సహాయం చేయమని అడిగాను, ఆ 2 లక్షలు తీసింది నేనేనని నిజం బయటపడుతుందేమో, ఆ విషయం నీకిచ్చాడు, ఆ డబ్బులు నీకే ఇచ్చినట్టు నిజం తెలిసిపోతుందేమో అని నేను అనుకుంటే నువ్వెందుకు ఇలా చేశావు? ఇప్పుడు అందరికీ నా మీద అనుమానం వచ్చేసింది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక గుణ అయితే, ఏమీ కాదు, ఆ మీనా బాలు మీద నేను పగ తీర్చుకోవాలి అని అంటూ ఉంటాడు గుణ. ఆ తరువాత ఇక శృతి ఇదంతా విని వెంటనే ఇక బాలు మీనాకి ఫోన్ చేస్తుంది. బాలు మీనాకి ఫోన్ చేసి, ఇదంతా చేసింది గుణకి 2 లక్షలు డబ్బులు కొట్టేసి రోహిణియే ఇచ్చింది. అంతేకాదు బాలు, నీ ఫోన్ కూడా కొట్టేసి సోషల్ మీడియాలో శివ వీడియో వైరల్ అయ్యేలా చేసింది కూడా రోహిణియే. రోహిణి గుణగాడితో చేతులు కలిపింది అని అంటూ ఉంటుంది శృతి. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు మీనా బాలు ఇద్దరు కూడా. రోహిణి ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదండి. రాత్రి రోహిణి నా గది దగ్గరికి వచ్చి నేననే మాటలకి షాక్ అవుతాయి. తనే ఏదో చేసిందని అనుమానం వచ్చింది, కానీ ఇలా గుణ చేతులు కలుపుతుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి కాదు, మనం వెళ్ళాల్సింది ఆ గుణగాడు దగ్గరికి అని అంటూ ఇక వెంటనే రవికి ఫోన్ చేస్తాడు. రవికి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక రవి శృతి ఇద్దరూ కూడా, సరే
నువ్వు చెప్పినట్టే చేస్తాము, మేం కూడా వస్తున్నాము అని ఇద్దరు కూడా బయలుదేరుతారు. తరువాత ఇక గుణ అయితే ఈ దెబ్బతో ఈ మీనా కూడా బయట అవమానాలే తప్ప ఏవి కూడా ఉండవు. అప్పుడు ఇక రాజేష్, శృతి, రవి ముగ్గురు కూడా మీనా ఏ ఇంటికైతే పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుందో వాళ్ళ చేత ఒక వీడియోని చేపిస్తారు. వాళ్ళందరూ కూడా మీనా సంవత్సరం నుంచి మాకు పూల డెలివరీ ఇస్తుంది, ఎప్పుడూ కూడా తను మా ఇంట్లో ఏ వస్తువులు తీయలేదు, ఇంకా తను ఫ్రెష్గా పువ్వులు తీసుకొస్తుంది, మంచి మాటలు తక్కువ ధరకే ఇస్తుంది. మీనా అలాంటి దొంగతనాలు చేసే అమ్మాయి కాదు. ఎవరో తీసిన డబ్బులు మీనా మీద నింద వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ప్రతి ఒక్కరూ కూడా మీనా గురించి పాజిటివ్గా మాట్లాడతారు. అదంతా కూడా ఇక శృతి అయితే వీడియోలో పెట్టేస్తుంది. అలా వీడియోలో పెట్టేయడంతో ఇక మీనా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా నోర్లు ఎల్లబెడతారు. ఇక ఆ వీడియోని సత్యం అయితే ప్రభావతికి చూపిస్తాడు. చూడు, బయట వాళ్ళకున్న బుద్ధి జ్ఞానం నీకు లేదు అని అంటూ ఉంటాడు సత్యం. ఇక రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. బాలు, మీనా ఇద్దరు కూడా గుణ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక గుణ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇక మీనా అయితే టేబుల్ మీద ఉన్న ఇక గాజురాయిని గుణ తల మీదకి విసురుతుంది. దాంతో ఒక్కసారి గుణ కింద పడిపోతాడు. అప్పుడు ఇక గుణాన్ని పట్టుకుని బాలు చితకబోతాడు. ఎందుకు ఎందుకు ఇలాగా నా భార్యని చెడ్డదానిలాగా నువ్వు మీడియా ముందుకి తీసుకువచ్చావు? ఆ రోహిణి నీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది చెప్తావా, లేకపోతే పోలీసులకి నిన్ను పట్టించి కటకటాల్లోకి పంపించమంటావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చిపోయావు, చెప్పరా అని గొంతు పట్టుకుంటాడు. అప్పుడు ఇక గుణ అయితే చెప్తాను చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక పక్కనే దినేష్ కూడా ఉండడంతో వీడెందుకున్నాడు అని అడుగుతూ ఉంటే, అంటే వీడిని కిడ్నాప్ చేయమని రోహిణియే చెప్పింది అని అంటూ ఉంటాడు గుణ. ఇంతలో రవి, శృతి ఇద్దరు కూడా మీడియా వాళ్ళని తీసుకొని గుణ దగ్గరికైతే వస్తారు. అప్పుడు ఇక వీడు నా భార్య మీద నిందలు వేశారు, పువ్వులు తీసుకువెళ్ళే ప్రతి ఇంట్లో నా భార్య దొంగతనం చేస్తుందని ప్రచారం చేయించాడు, వీడి నోటితోనే నిజాలను నేను చెప్పించబోతున్నాను అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రవి ఫోన్ చేసి నాన్న టీవీ ఆన్ చేయి అని అంటూ ఉంటాడు. టీవీ అయితే ఆన్ చేస్తాడు సత్యం. ఇక టీవీలో గుణాని మీడియా ముందుకి తీసుకువచ్చిన బాలుని చూసి ఇక రోహిణికి గుండాగిపోయినంత పని అయిపోతుంది. గుణ బాలుకి చిక్కేశాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. పక్కనే దినేష్ని చూసి ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. వీడు చచ్చేలతట్టు ఉన్నాడని చెప్పాడు, అంటే వీడు బ్రతికి ఉన్నాడా, అంటే గుణ నన్ను మోసం చేశాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఆ తర్వాత ఇక రోహిణి అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా గుణ అయితే చెప్పరా, చెప్పు, అసలు నువ్వు ఎందుకు నా భార్య మీద నింద వేశావు? నువ్వు మొదటి నుంచి జరిగింది చెప్పకపోతే ఇక్కడే నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా గుణ అయితే నా దగ్గరికి వీళ్ళ వదిన రోహిణి వచ్చింది, తనని ఏడిపిస్తున్నాడని ఈ దినేష్ని కిడ్నాప్ చేసి భయం చెప్పమని చెప్పింది. నేను శివ మీద కోపంతో బాలు ఫోన్ని కొట్టేసి ఇవ్వమని శివ వీడియోని వైరల్ చేశాను. బాలు ఫోన్ని నాకు తీసుకొచ్చి ఇచ్చింది వీడియోని కూడా రోహిణి. ఆ తర్వాత ఇతను మొత్తం ఈ రోహిణి గురించి చెప్పాడు. తన పేరు, అసలు పేరు కళ్యాణి. ఈ అమ్మాయికి ముందే ఒక పెళ్ళయ్యింది, అది దాచిపెట్టి మనోజ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని రోహిణి గురించి నిజాన్ని చెప్పాడు. అప్పుడు రోహిణిని 2 లక్షలు ఇవ్వమని నేను బెదిరించాను. అప్పుడు తను ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక కామాక్షి అనే వాళ్ళ ఇంట్లో ఇక ఆ 2 లక్షలు అయితే తను కొట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చింది. తర్వాత ఈ డబ్బులు నేను తీసిన విషయం వీళ్ళకి అనుమానం వచ్చింది. ఆ డబ్బులు మొత్తం కూడా నాకు ఇచ్చేసేయని నాకు ఫోన్ చేసింది. అప్పుడు మీనా మీద దొంగ అని ముద్ర వచ్చింది కదా అని నేను సోషల్ మీడియాలో మీనాని తప్పుగా చూపించాలని వీడియోని తయారు చేపించి మీడియాలో పెట్టాను. మీనా ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు గుణ. అది విని ఒక్కసారి
కుప్పకూలిపోతుంది ప్రభావతి. అయితే రోహిణి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణి వైపు కోపంగా చూస్తుంది. అలా రోహిణి వైపు కోపంగా చూసిన తర్వాత అప్పుడు ఇక మనోజే ఇక రోహిణి పీక పట్టుకుంటాడు. మనోజ్ రోహిణి పీక పట్టుకొని, చెప్పు, ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు? ఆల్రెడీ నీకు పెళ్ళయిందా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, అది మనోజ్, వాడు తప్పు చెప్తున్నాడు అని అంటూ ఉంటే, తప్ప ఏమన్నానా? ఆ రోజు నువ్వే వంటగదిలోకి వచ్చి డబ్బులు చూసావు. తర్వాత నీ ఫ్రెండు నువ్వు వచ్చి ఏవేవో స్టోరీలు చెప్పి ఆ డబ్బులు తీసుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు మొత్తం కూడా అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, వదిన, ఈ రోహిణి మనల్ని మోసం చేసింది వదిన, ఎంత మోసం చేసింది అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, రోహిణి బండారం ఈ విధంగా బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.